హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ ట్విన్స్ వైజాగ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో మా ముందు వీడియో వైజాగ్ నుంచి తిరుపతి ట్రైన్ జర్నీ వ్లాగ్ ఎవరైతే చూడలేదో మీకోసం గ్లిమ్స్లా పెడుతున్నాం. ఫైనలీ తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాం. తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి రైల్వే స్టేషన్ బయటే మనకి ఆర్టీసీ బస్సెస్ ఇంకా ప్రైవేట్ ఏసీ బస్సెస్తో పాటు క్యాబ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి. ఘాటీని ఎవరైతే బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి జీప్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఇప్పుడు డైరెక్ట్గా తిరుపతి నుంచి తిరుమలకి జీప్లో అయితే వెళ్తున్నాం. మీరు కనుక తిరుమల కన్నా ముందు తిరుపతిని ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే మీకు ఇస్కాన్ టెంపుల్, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇంకా రైల్వే స్టేషన్కి దగ్గరలోనే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం కూడా ఉంది. ఘాటీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ వెళ్ళే దారంతా మనం చూసుకున్నట్లయితే ఆ వాల్స్ మీద వెంకటేశ్వర స్వామి గురించి పెయింటింగ్స్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఘాటీ స్టార్ట్ అవ్వకముందు చెక్ పోస్ట్ దగ్గర అయితే చాలా రష్ ఉంది. పైగా ఎండ కూడా దంచి కొడుతుంది. చాలా పేషెన్స్తో అయితే వెయిట్ చేస్తున్నాం అందరం. ఇంతలోనే ఆ పాప ఎవరో చూడండి, ఎంత క్యూట్గా హాయ్ చెప్తుందో. అంత ఎండలో వెయిట్ చేసి వచ్చే చిరాకుతో ఉన్న మాకు ఆ తిరుమల కొండని చూడగానే మనసు ఎంతో కామైపోయింది. సో చెక్ పోస్ట్ దగ్గర అయితే లగేజ్ దింపేసి చెకింగ్ అయితే తీసుకెళ్ళాలి. మీ బ్యాగ్స్లో కనుక ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అక్కడే తీసి పడేస్తారు. సో ముందుగానే మీరు చెక్ చేసి డస్ట్బిన్లో అయితే పడేయండి. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే, తిరుమల కొండ మీద ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలౌ చేయరు. ఇక్కడ లగేజ్తో పాటు వెహికల్స్ని కూడా చెక్ చేస్తారు. మన లగేజ్ చెకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ లగేజ్ అంతా తీసుకెళ్ళి ఆ జీప్ మీద అయితే పడేయాలి. ఆ గోల వింటే మీకే అర్థమై ఉంటుంది కదా, తిరుమలకి అయితే మన ఘాటీ స్టార్ట్ అయిపోయింది. ఘాటీ అంతా మేము చేసిన పని ఏంటంటే ఇంకా తిరుమలకి వెళ్ళలేదు, కానీ వెళ్తున్న దారంతా ఎప్పుడెప్పుడు స్వామివారిని చూస్తామా అని ఒక్కటే ఆ శ్రీనివాసుని ఆలోచనలతో నిండిపోయింది. వర్షాల వల్ల వెళ్తున్న భక్తులకి ఏ ఇబ్బంది కలగకూడదని ఇక్కడ మనం చూసినట్లయితే సిమెంట్తో లేయరింగ్ అయితే చేస్తున్నారు. మీరు తిరుమల ఘాటిని ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. వెళ్తున్న దారిలో ఒక దగ్గర అయితే స్వామివారి ఆకారం కొండ మీద మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అయితే మిస్ కాకండి. మనకి కింద నుంచి కొండ మీదకి 30 to 35 minutes పడుతుంది. అంతకన్నా ఎర్లీగా వెళ్తే ఫైన్ వేస్తారు. ఎందుకంటే కింద ఉన్న టోల్ ప్లాజా దగ్గర మనం వెళ్ళే టైం రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి స్లోగా వెళ్ళాలి. ఎవరైతే ఆ స్పీడ్ అండ్ టైం లిమిట్ని క్రాస్ చేస్తారో వాళ్ళకి ఫైన్ అయితే వేస్తారు. తిరుపతిలో ఎంత ఎండగా ఉన్నా సరే మీరు తిరుమల వచ్చేసరికి చాలా చల్లగా ఉంటుంది. మేము కూడా తిరుపతి ఎండను చూసి చాలా భయపడిపోయాం, కానీ కొండ మీదకి వెళ్ళేసరికి క్లైమేట్ అంతా మారిపోయింది.
లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రీ దర్శనం చేసుకుంటున్న వాళ్ళు ఆ షెడ్ ఉంది కదా, ఆ ఏరియాలో నడుచుకుని వెళ్తారు. కొండ మీద టీటీడీ అకామిడేషన్స్ కోసం దర్శనానికి ఒక రోజు ముందు జేఈఓ ఆఫీస్కి వెళ్ళి దర్శనం లెటర్ కానీ దర్శనం టికెట్ కానీ సబ్మిట్ చేయాలి. మేము సబ్మిట్ చేశాక మాకు అకామిడేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టీటీడీ అకామిడేషన్స్ నాన్ ఏసీ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేమైతే ఏసీ రూమ్స్ తీసుకున్నాం. నీలగిరి 3లో మాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. ఏసీ అకామిడేషన్స్ కోసం 24 అవర్స్కి 1700 ఛార్జ్ చేస్తున్నారు. ప్రీ డిపాజిట్ కింద ఇంకొక 1700 ఇవ్వాల్సి ఉంటుంది. సో టోటల్ 3400 మనం వాళ్ళకి పే చేయాలి. 24 అవర్స్ లోపు చెక్అవుట్ చేస్తే మనం కట్టిన ప్రీ డిపాజిట్ అమౌంట్ మనకి రిటర్న్ చేసేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనం 24 అవర్స్ లోపు చెక్అవుట్ చేయకపోతే మీరు ప్రీ డిపాజిట్ చేసిన మనీ మీకు తిరిగి రాదు. సో మా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి ఫ్రెష్ అయిపోయి మేమైతే టెంపుల్కి వచ్చేసాం. మేమిప్పుడు తిరుకొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్రతిరోజు 3 పూట్లకి కొన్ని వేలాది మంది భక్తులు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడ టైమింగ్స్ చూసినట్లయితే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 8:30 నుంచి 10:30 వరకు పెడతారు. అండ్ లంచ్ 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 4 వరకు పెడతారు. డిన్నర్ ఈవినింగ్ 5 నుంచి నైట్ 10:30 వరకు అయితే పెడతారు. ఈరోజు క్యాబేజ్ కర్రీ, సాంబార్, చారు, కొబ్బరి పచ్చడి, పరమన్నం పెట్టారు. మేము నైట్కి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాం. సో డే 2 తిరుమలలో బేగా లేచి రెడీ అయ్యి 6 కల్లా బయటికి వచ్చేసాం. మేమైతే ఇప్పుడు డైరెక్ట్గా వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం. మా చిన్నోడు చూడండి నామంలో ఎంత క్యూట్గా ఉన్నాడో. హలో, గుడ్ మార్నింగ్. టైం అయితే 6:30 అయ్యింది మార్నింగ్. మేమైతే బ్రేక్ దర్శనానికి వస్తున్నాం. ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకొని దాని తర్వాత క్యూలో ఉండి వెళ్తాము. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ కాబట్టి మేము దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే పెడతాము. తప్పకుండా వాచ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి శ్రీ ఆదివరాహస్వామి దర్శనం మాకు జస్ట్ 5 మినిట్స్లో అయితే అయిపోయింది. చాలా బేగా అయిపోయింది అనమాట. సో మేము మళ్ళీ ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మేమైతే వ్యాన్ ఎక్కేసాం. ఇప్పుడు మా అకామిడేషన్ నుంచి వరాహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. అండ్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి రైట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. ఈ రెండిటికి మధ్యలో మా అకామిడేషన్ అయితే ఇచ్చారు. సో అది మేము దాటుకొని వరాహస్వామి నుంచి మేము అయితే స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళిపోతున్నాం. మేము విఐపి బ్రేక్ దర్శనానికి అయితే వచ్చాం. అక్కడ లెటర్ చూపించి లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం లోపల నుంచి అయితే మనకి ఫోన్స్ అయితే అలౌ చేయరు. సో ఫోన్స్ అక్కడే డిపాజిట్ చేసేయాలి. దీపారాధన చేసే ప్లేస్ దగ్గర నుంచి అలా ఆ టెంపుల్ వ్యూ కనుక చూస్తే ఏదో తెలియని పీస్ఫుల్నెస్, మన గుండెల్లో ఉన్న బరువు అంతా ఆ స్వామివారు తీసేసుకున్నంత హాయిగా అనిపిస్తుంది. గుడికి ఎదురుగుండానే మనకైతే బేడి ఆంజనేయ స్వామివారు దర్శనం అయితే ఇస్తారు. మా దర్శనం అయిపోయాక ఫ్యామిలీ అంతా కలిపి మళ్ళీ రూమ్కి వచ్చేసాము. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు చిన్నోడితో ఆడుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం, మా బ్రేక్ దర్శనం ఎలా అయింది, ఎంతసేపట్లో అయిపోయింది అని ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాము. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.